ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. దేవుని సాన్నిధ్యాన్ని ఆశించే హృదయానికి ఎన్నటికీ కూడా కొరత అనేది ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా మన మనస్సు నిజమైన నెమ్మది దొరకదు. కేవలం దేవుని సాన్నిధ్యం మాత్రమే మన హృదయాన్ని పరిపూర్ణమైన తృప్తిని, ప్రశాంతతను ఇవ్వగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికమైన ఆశలు మనకు తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ దేవుని వైపు మన దృష్టిని మళ్లించినప్పుడు ఆయన మన జీవితాన్ని ఎప్పటికీ చెరిగిపోని సంతోషంతో నింపుతాడు. ఎండిపోయిన నేలకు నీరు ఎంత అవసరమో, అలసిపోయిన మన హృదయానికి దేవుని వాక్యం అంతకంటే ఎక్కువ అవసరం. ఆయనను వెదికే వారికి ఎన్నటికీ కొరత అనేది ఉండదు. ఈ లోకంలో ఇచ్చేటువంటి ఆకర్షణలు తాత్కాలికమైనవి. దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడిపితే ఆయన నీ హృదయాన్ని పరలోక నెమ్మదితో నింపి నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది ఈ లోక ఆశల్లో పరిగెత్తి ప్రశాంతతను కోల్పోయి ఏదో తెలియని వెలితితోనూ బాధతోనూ బాధపడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని సాన్నిధ్యంలో ఉంటారో వారిని దేవుడు వారి యొక్క ప్రాణాన్ని నెమ్మదిపరుస్తాడు. వారి యొక్క ప్రాణానికి ఆశలను దేవుడు కలగజేస్తాడు. మనం కూడా దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అన్నట్లుగా దేవుని కొరకు మాత్రమే మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో తృప్తిని, నెమ్మదిని, ప్రశాంతతనిచ్చి మన కుటుంబాలను అతృప్తితో నడిపించును గాక. ఈ కొద్దిమాల దేవుడు మన మీకులో దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఆయన ఈ దినాన మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృప, స్తుతించే కృప, ప్రార్థన చేసే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. సూటిగా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అన్నట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలతో కాకుండా ప్రభు, ఈ లోకంలో ఉన్న సంతోషాల కోసం మేము ఆశపడకుండా కేవలం మీకోసం నైనా, మీ సన్నిధి కోసం, మీ చిత్తం కోసం ప్రభువానైనా మేము ఆశపడే విధంగా జీవించాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. దావీదు అంటున్నాడు, అయ్యా నా ప్రాణం మీ కొరకే ఆశపడుతుంది అంటున్నాడు. అయ్యా మేము కూడా ప్రాణంతో ఉన్న మేము, సజీవులుగా ఉన్న మేము మీ కొరకు ఆశపడే అనుభవాలు దయచేసి లోక ఆశల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతోనూ, శరీర అవసరంతోనూ, కుటుంబంలో అసమాధానాలతోనూ, అక్కరతలతోనూ దీవెనల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం. వివాహ దినాలు, గర్భఫలాల గురించి కార్యాలు జరిగించండి ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధికి వెళ్ళి ఆశీర్వదించబడే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.